అందరికీ షలోం. మనం ఇప్పుడు చర్చించబోయే 21వ అధ్యాయం 1 నుండి 21 వరకు గల వచనాలలో దేవుడు ఇస్సాకు మరియు ఇస్మాయేలు అను అబ్రహాం గారి పిల్లల విషయమై ఆయన యొక్క వాగ్దానాలు నెరవేర్పును గమనించగలం. అదేంటి, దేవుడు ఇస్మాయేలును తన తండ్రి నుండి వేరుపరచడం అనేది దేవుని వాగ్దానం ఎలా అవుతుంది అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. 10వ వచనంలో, ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాంతో అనెను. అంటే శారా గారు తన కుమారుడి వాగ్దానంను ఆలోచించి వారసత్వ విషయంలో ఇస్మాయేలు వారసుడై ఉండడని గుర్తు చేస్తుంది. ఎందుకనగా హాగరు ఐగుప్తురాలని ఒక దాసి అని తెలియజేస్తుంది. ఇక్కడ ఈ వచనాన్ని గమనిస్తే ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము అంటే హిబ్రూలో బెరేష్ అనగా బహిష్కరించడం, విముక్తి కలుగు చేయడం అని. కాబట్టి ఆమె బానిసత్వం నుండి విముక్తి కలుగు చేసి పంపివేయమని డిమాండ్ చేస్తుంది. ఎందుకు శారా గారు ఇంత త్వరగా హాగర్ను ఇస్మాయేలును పంపివేయమని తొందర పెడుతుంది అంటే, ఆ రోజుల్లో ఉండే బానిసత్వ చట్టాలను బట్టి ఒక వ్యక్తి యొక్క ప్రధాన భార్య మరియు బానిసైన భార్య ఇద్దరూ ఆ వ్యక్తికి పిల్లలు కలిగి ఉన్నప్పుడు ఆ తండ్రి జీవించి ఉండగానే ఆ పని మనిషి ద్వారా తనకు పుట్టిన పిల్లలను తన సొంత పిల్లలుగా అంగీకరిస్తే, అంటే తన ప్రధాన భార్య పిల్లలతో సమానంగా వారిని లెక్కిస్తాడో, అప్పుడు ఆ తండ్రి చనిపోయిన తర్వాత అతని ఆస్తిని ప్రధాన భార్య మరియు పని మనిషి అయిన భార్య పిల్లలు ఇద్దరు ఆస్తిని సమానంగా పంచుకుంటారు. వారిలో మొదటగా ప్రధాన భార్య తన కుమారుని వారసత్వ భాగాన్ని మొదటగా ఎంచుకుంటుంది. అలాగే తండ్రి జీవించి ఉన్నప్పుడు పని మనిషి అయిన భార్యకు పుట్టిన పిల్లలను నా పిల్లలని ప్రధాన భార్య పిల్లలతో సమానంగా చూడకుండా తండ్రి చనిపోయిన తర్వాత బానిస అయిన భార్య పిల్లలకు తండ్రి ఆస్తిలో ప్రధాన భార్య పిల్లలతో వారసత్వం లభించదు. దీనికి బదులుగా బానిసైన భార్య మరియు పిల్లలకు విడుదల హామీ ఇవ్వబడుతుంది. వారు ఇక బానిసలుగా ఎంచబడరు. కాబట్టి ప్రధాన భార్య పిల్లలు దాసి భార్య యొక్క పిల్లలను దాస్యం కోరకూడదు. అందుకనే ఇక్కడ శారా గారు ఇస్సాకు యొక్క వారసత్వంలో ఇస్మాయేలుకు భాగం చెందకుండా వారిని బానిసత్వం నుండి విడుదల కలుగు చేయమని అబ్రహాం గారిని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇదే కదా ఆఖరు కూడా 16వ అధ్యాయంలో తన బానిస బతుకు నుండి విముక్తి పొందాలని, తన జీవితం మరియు తన సంతానం స్వేచ్ఛగా జీవించాలని ఎలా అయితే కోరుకుందో, అలాగే దేవుడు ఇస్మాయేలుకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని 12, 13 వచనాలలో, అయితే దేవుడు ఈ చిన్నవాడిని బట్టియు నీ దాసిని బట్టియు నీవు దుఃఖపడవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అనునదియే నీ సంతానం అనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే గనుక అతని కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాంతో చెప్పెను. కాబట్టి శారా చెప్పినట్లే చేయమని అబ్రహాం గారికి ఆదేశం ఇవ్వడం జరుగుతుంది. మరి హాగరు కోరుకున్నట్లే జరిగితే సంతోషంగా విడుదల పొందాలి కదా. ఎందుకు అరణ్యంలో అంత శ్రమలను, దాదాపు ఇస్మాయేలే చనిపోయేంత శ్రమ ఎందుకు అంటే, హాగరు కూడా తన కొడుకు వారసత్వ విషయంలో తన కుమారునికి చెందాలని ఆశించి ఉండవచ్చు. అందువల్ల దేవుడు హాగరుకు తన వాగ్దానాన్ని మరియు ఆశీర్వాదాన్ని 16వ అధ్యాయంలో తెలియజేసిన విధంగా శ్రమ మరియు విడుదల అనే దృశ్యం ద్వారా బెయేర్షెబా నుండి పారానుకు వెళ్లే మార్గంలో దేవుడు హాగరుకు తెలియజేయడం అనేది ఇస్మాయేలు ఒక జనాంగంగా ఏర్పడతాడనేది సూచిస్తుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, 21వ అధ్యాయం 1 నుండి 10 వరకు ఇస్సాకు గురించి తెలియజేస్తుంది. అలాగే 12వ వచనం నుండి 21వ వచనం వరకు ఇస్మాయేలు గురించి తెలియజేస్తుంది. మధ్యలో ఉన్న 11వ వచనం మాత్రం అబ్రహాం గారి గురించి తెలియజేస్తుంది. అంటే ఇస్సాకు, అబ్రహాము మరియు ఇస్మాయేలు అనే నమూనా దేవుడు అబ్రహాం గారికి ఇస్సాకు యొక్క వాగ్దానం మరియు ఇస్మాయిల్ యొక్క వాగ్దానం గురించి స్పష్టంగా వివరించడం జరుగుతుంది. షలోం షలోం, తుదారబా.